అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఆసక్తికరమైన పోరు నెలకొంది. టీడీపీ వైసీపీలు నువ్వా నేనన్నట్లు పోటీ పడతా ఉన్నాయి. వైసీపీ తరపున పోటీ పడతా ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారని వివరించడానికి మన దగ్గర ఉన్నారు. నమస్తే అండి ప్రకాష్ రెడ్డి గారు. ఏంటి సార్, ఎలా జరుగుతుంది ప్రచారం, ప్రజల ఆదరణ ఎలా లభిస్తుంది? ప్రచారం చాలా బాగా జరుగుతోందండి. ప్రజలు దే ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్, పోలింగ్ డేట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వంతో. ఇక మా టైం వచ్చేసింది అన్నంత ఉత్సాహంగా ప్రజలు మా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా వస్తున్నారు మహిళలు, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. దీంట్లో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గంలో ఇక్కడ మంత్రి ఉండి ఉపయోగం లేని పరిస్థితి. కనీసం నియోజకవర్గానికి తాగునీటి పథకం కూడా ఒకటి కూడా లేదు. పుట్టపర్తి సత్యసాయిబాబా గారు ఇచ్చిన నీళ్లు, ఆర్డిటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కట్టించిన ఇల్లు మినహా రాజశేఖర రెడ్డి గారు వచ్చేంత వరకు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని జిల్లా ఇది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక 10-11 నియోజకవర్గాలకు వివిధ రిజర్వాయర్ల నుండి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఏర్పాటు చేశారు. బట్ లెఫ్ట్ ఓవర్ వచ్చేసి పెనుగొండ, రాప్తాడు నియోజకవర్గాలు మిగిలిపోయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు ఈ 2 కాన్స్టిట్యున్సీస్ కూడా రేపు ఎన్నికల్లో గెలవగానే యుద్ధ ప్రాతిపదికన పైన గొల్లపల్లి రిజర్వాయర్ నుండి, పిఏబిఆర్ రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరా పథకము ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే విధంగా, మంచినీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో జిల్లా యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వాళ్ళని ఏమైనా ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్లు మేము నీళ్లు విడుదల చేయాల్సి వస్తూ ఉంది. బట్ ఒక్క ఎకరా కూడా సాగునీరు ఇచ్చిన పరిస్థితి లేదు. వరుసగా 63 మండలాలు కరువు మండలాలే. 264 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 4,87,000 మంది వలసలు పోయినారు. ఇవన్నీ కూడా మంత్రిగా, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఆమె బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ జిల్లాకు సంబంధించిన హౌసింగ్ మినిస్టర్గా కాలువ శ్రీనివాసులు గారు కూడా టోటల్ ఫెయిల్ అయ్యారు. నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం అంటేనే పరిటాలకు కంచుకోట. గత 5 ఏళ్లలో తాము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెప్పేసి మీ ప్రత్యర్థి పరిటాల శ్రీరామ్ అంటున్నారు. ఇది నేరో ఫైట్ ఉంటుందండి. పరిటాల సునీత ఆమె ఒక మంత్రిగా ఉండి ఆమె ఈ మంచినీళ్ళు లేని మంత్రి, మరుగుదొడ్లు కూడా నిర్మించలేని మంత్రిగా ఆమె టోటల్ ఫెయిల్యూర్ మంత్రిగా ఉంది. చాలా గ్రామాల్లో వీళ్ళు వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు, మెజారిటీ గ్రామాల్లో కూడా. కాబట్టి వాళ్ళకు ఓట్లు వేయడానికి అనేది గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. అవేం కోటలు కాదు, కేవలం ఇది బలుపు అనుకుంటున్నారు, కేవలం వాపు మాత్రమే. అప్పటికప్పుడు పని జరుపుకుంటారు వాళ్ళు. అప్పటికప్పుడు ఎలక్షన్లప్పుడు ఏదో ఒక మాటలు చెప్పడం, మభ్యపెట్టడము, సో డబ్బులు పంపిణీ చేయడము, అక్రమ కేసులు బనాయించడము, భయోత్పాదానికి గురి చేయడము. పరిటాల శ్రీరామ్ నేరుగా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నాడు. కొంతమంది వైసీపీ నాయకులని, కార్యకర్తలను వాళ్ళ బంధువుల చేత పిలిపించుకొని వాళ్ళకు చెప్తా ఉన్నాడు, మేము అనుకుంటే ప్రకాష్ రెడ్డి ఒక లెక్క, ప్రకాష్ రెడ్డిని మేము అనుకుంటే 10 రోజుల్లో చంపుతామని. ఈ రకంగా అంటే అహంభావపూరితమైన ఒక దీంట్లో ఉన్నారు వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఆమె నిజంగా అంత బాగా చేస్తుంటే ఆమె కంటిన్యూ అయి ఉండాలి. వీళ్ళు ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంటే 2వ సీట్ ఇచ్చి ఉండాలి శ్రీరామ్కి. కళ్యాణదుర్గం అడిగారు, పెనుగొండ అడిగారు, ధర్మవరం అడిగారు, హిందూపురం పార్లమెంట్ అడిగారు. ఈ రాష్ట్రంలో ఏదో ఒక సీటు, ఎక్కడో ఒక సీటు ఇవ్వండి, నా కొడుకు ఉద్యోగం కావాలని అడిగిందాం, అసెంబ్లీలో ఉండాలి నా కొడుకుని. ఎక్కడా ఇవ్వడానికి తిరస్కరించారంటే ఒక ఫెయిల్యూర్ మంత్రికి సంబంధించిన ఒక ఫెయిల్యూర్ కుటుంబీకులలో ఆ కొడుకు కూడా శ్రీరామ్ పైన అనేకమైన ఆరోపణలు వచ్చాయి. అనంతపూర్లో కేబుల్ టీవీ వివాదంలో గొడవల్లో దాంట్లో ఇరుక్కోవడం జరిగింది. కందుకూరు శివారెడ్డి హత్య కేసులోనూ ఇతనిపైన ఆరోపణలు వచ్చాయి. బంధువులు కేసులు కూడా ఫైల్ చేశారు, కానీ కంప్లైంట్లు నమోదు చేయలేదు. పర్సనాపల్లి ప్రసాద్ రెడ్డి మర్డర్ కేసు డే లైట్లో ఎంఆర్ఓ ఆఫీస్లో పోలీస్ స్టేషన్ పక్కన మర్డర్ చేశారు. అందులో కూడా ఇతనిపైన ఆరోపణలు చేశారు ఆయన కుటుంబీకులు, ప్రసాద్ రెడ్డి కుటుంబీకులు. కేసులు కూడా నమోదు చేయమని కంప్లైంట్లు ఇచ్చారు, కానీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు. సో ఇంత వివాదాస్పద వ్యక్తులు, అరాచకవాదులు, వీళ్ళ నేపథ్యం కూడా సినిమాలు తీశారు, రక్త చరిత్ర లాంటి సినిమాలు తీశారు. ఇటువంటి వ్యక్తులు అవసరమా మనకు? ఇదేదో చంద్రబాబు హామీలను చూసి వీళ్ళకు ఓట్లు వేసాము, ఇటువంటి వ్యక్తులు మనకు అవసరమా అనేసి ఈరోజు ప్రజలంతా కూడా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు రాప్తాడు నియోజకవర్గానికి. ఆ 1,00,000 ఎకరాలకు సాగునీరు తీసుకొని రావాలనేది మా పోరాటం మొదటి నుంచి కూడా. అది మాకున్న హక్కు. పిఏబిఆర్ కుడికాలో కింద 50,000 ఎకరాలకు మాకు హక్కు. అది మాకు అలొకేటెడ్ వాటర్. హంద్రీనివా కింద 76,000 ఎకరాలకు రాజశేఖర రెడ్డి గారు మాకు కాలువలు దొవ్వించారు. మెయిన్ కెనాల్స్ అయిపోయాయి. దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీలు
రద్దుపరిచి మా రైతుల నోట్లో మట్టి కొట్టారు పరిటాల సునీత గారు. సో ఇవన్నీ సాధించుకోవాలంటే ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మాకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామనేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు రాప్తాడు బహిరంగ సభలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న వలసలు ఆపడానికి బెంగళూరు వెళ్ళాం, పరిశోధనలు చేసాం. అక్కడ అన్న వలసలు వెళ్ళిపోయిన కుటుంబాలతో కలిసాం, సభలు నిర్వహించాం. వాళ్ళందరినీ వెనక్కి తీసుకొని రావాలనేది కూడా లక్ష్యంగా పెట్టుకున్నాము. 10,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాము. దానికి సంబంధించి బీపీఓస్ కాల్ సెంటర్స్ టైర్ 2, టైర్ 3 సిటీస్కి షిఫ్ట్ చేస్తే ఆ బీపీఓస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తారన్న ఒక నిబంధనలతో బీపీఓస్ను కూడా మేము ఆల్రెడీ కన్సల్ట్ చేయడం జరిగింది. బీపీఓస్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాము. నిరుద్యోగ సమస్య గురించి మీరు చేస్తామని చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడ సాగు తాగునీరు గురించి కూడా చేస్తామని మీరు చెబుతున్నారు. ఆల్రెడీ మేము కియో లాంటి పరిశ్రమను తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాము. ఇక్కడ ఎక్కడ కూడా తాగునీరు సాగునీరు సమస్య లేకుండా ఇప్పటికే చేశామని చెప్పేసి టీడీపీ అంటాం. నసనకోట ఆమె సొంత పంచాయతీలో తాగునీటి సమస్య ఉంది, మీరు వెళ్ళి కనుక్కోండి. నసనకోట ఆమె సొంత పంచాయతీలో ఇళ్ల బిల్లులు, ఇళ్ల నిర్మాణపు పనులు పెండింగ్లో ఉన్నాయి. 96 ఇళ్లకి ఈ రోజుకి బిల్స్ రాలేదు, మీరు వెళ్ళి కనుక్కోండి. వెంకటాపురం గ్రామం పక్కన గాదికుంట అనే గ్రామానికి మేము వేసిన బోర్వెల్ ద్వారానే ఈ రోజుకి 10 ఏళ్ల కింద వేసిన బోర్వెల్ ద్వారా ఈ రోజు కూడా మంచినీళ్ళు తాగుతున్నారు, మీరు వెళ్ళి కనుక్కోండి. అబద్ధాల మీద వాళ్ళు మేడలు కడతా ఉన్నారు. మీడియా ద్వారా వాళ్ళు కోస్తా జిల్లాలో మేము ఏదో పెద్ద రాజరిక కుటుంబం అనే రకంగా ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ ఆ సామాజిక వర్గపు బలం వీళ్ళకు ఉంది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళకి మంత్రి పదవి ఇచ్చాడు. కనీసం ప్రజల సమస్యలపైన అవగాహన లేని వ్యక్తి ఏ రోజైనా జనంలోకి వెళ్ళి మీ సమస్యలు ఏమన్నా ఉన్నాయని అడిగారా? మేము ఏది చేస్తే అది చెల్లుతుంది, మేము ఏమి పనులు చేయకపోయినా మమ్మల్ని నమ్మి జనం ఓట్లు వేసారు కాబట్టి వీళ్ళకు మళ్ళీ ఏం చేయకపోయినా ఓట్లు వేస్తారనే రకంగా వాళ్ళు 6 మంది బంధువులను 6 మండలాలకు ఇన్ఛార్జీలుగా పెట్టి దోచుకున్నారు. ఎక్కడ సాగునీరు ఎక్కడ తీసుకొచ్చారండి? చెరువులకు ఇవ్వడానికి ఆంధ్రీనివా నుండి చెరువులకి ఇచ్చాము అని చెప్తున్నారు. కొన్ని చెరువులకి, దాంట్లో మెజారిటీ చెరువులు పిఏబిఆర్ కుడి కాలువ కింద ఉన్నవి. ఆంధ్రీనివా కింద 16, 17 చెరువులకు మీరు నీళ్ళు ఇచ్చారు. ఆ చెరువుల కింద ఉన్న ఆయకట్టు అంతా కూడా 2,000 ఎకరాలకు మించి లేదు. సో పోనీ ఆ చెరువుల దగ్గర పోలీసుల్ని కాపులా పెట్టి ఆ నీళ్లు వాడకుండా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భూగర్భ జలాల కోసమే మేము నీళ్లు విడుదల చేస్తూ ఉంటాం. మా నియోజకవర్గంలో దాదాపుగా 2,00,000 ఎకరాలు సాగు భూమి ఉంది. 2,00,000 ఎకరాలకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో పడతా వచ్చినాయి. ఈ 5 ఏళ్ళు కరువు మండలాలుగా ప్రకటించారు 6 మండలాలను. కనీసం ఇన్పుట్ సబ్సిడీలు సక్రమంగా ఇవ్వలే. ఇన్సూరెన్సులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 90%, 95% వచ్చాయి. అవి కూడా అరకొరగానే ఇస్తున్నారు. వాటిలో కూడా పక్షపాత ధోరణి. మీరు మా పార్టీకి మద్దతు ఇవ్వకపోతే మీ అసైన్ ల్యాండ్ వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పడము, మా కండువా వేసుకుంటే పెన్షన్ ఇస్తామని చెప్పడము, బెదిరింపు ధోరణులతోనే ప్రజలకు ప్రేమతో 10 రూపాయలు నేను ఇంతే ఇవ్వగలుగుతాం, ప్రభుత్వం దగ్గర ఇంతే ఉందని చెప్పి అందరికీ సమానంగా చేయాల్సిందే. కానీ మా కార్యకర్తలకి ఇండ్లు ఇచ్చిన వాళ్ళకే 4 ఇండ్లు ఇచ్చుకుంటాము, మీరు గుడిసెల్లో ఉంటే మాకేంటి, బాడిగింట్లో ఉంటే మాకేంటి అనే పరిస్థితుల్లో ప్రజలపైన వీళ్ళ దమనకాండ ఆ రకంగా కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా ఏ మండలంలో కూడా 6 మండలాల్లో కూడా మేము మెజారిటీ ఓట్లతో గెలవబోతున్నాము. ఎక్కడ కూడా వీళ్ళకు మాకు ఈ పంచాయతీలో మెజారిటీ వస్తుందని వాళ్ళు చెప్పుకోమనండి. 93 పంచాయతీల్లో తక్కువలో తక్కువ 80 పంచాయతీలు మేము మెజారిటీకి రాబోతున్నాం. మీరు తర్వాత ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ మనం కలుద్దాం. ప్రజల్లో ఒక తిరుగుబాటు వేవ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి ఎంత బలంగా ఉందో అంతే బలంగా ఇక్కడ పరిటాల వ్యతిరేక గాలి ఉంది. ఈరోజు డీలిమిటేషన్తో వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కళ్యాణదుర్గం అడుగుతున్నారు, హిందూపురం అడుగుతున్నారు, ధర్మవరం అడుగుతున్నారు, పెనుగొండ అడుగుతున్నారు. వీళ్ళు మనకేం శాశ్వతమా? ఇక్కడ ప్రకాష్ రెడ్డి లోకల్ ఈ మన ఇక్కడున్న ప్రజలకు పని చేయాలని తపన పడుతూ ఉన్నాడు. సాగునీరు తీసుకొని వస్తా అంటున్నాడు, ఉద్యోగాలు ఇస్తానంటా ఉన్నాడు, డ్వాక్రా మహిళలకు అండగా ఉంటానంటున్నాడు. వీడికి ఒకసారి ఓటేద్దాం, వీడు చేసిన తప్పు ఏముందనేసి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తాను. జగన్మోహన్ రెడ్డి పైన ముఖ్యమంత్రి అవుతారు. రాప్తాడులో నేను ఎమ్మెల్యే గెలవబోతున్నాను. నేను ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతారని తెలియజేస్తాను. ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం సార్, మీ పైన ప్రకాష్ రెడ్డికి ఓటేస్తే శాంతి భద్రతల సమస్య పెరుగుద్ది అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ టీడీపీ చేస్తారు. ఇప్పుడు నేను ఎక్కడైనా చీమలు నలిపానా, దోమలు చంపానా, ఏదైనా చేశానా చెప్పమనండి. మీరు గమనించాల్సింది, ఈ 5 సంవత్సరాల్లో తమ చెప్పు చేతల కింద పోలీస్ అధికారులను పెట్టుకుని నా పైన దాడులు చేస్తే నేను అక్కడి నుంచి డీజీపీ ఎస్పీకి డిఎస్పీలకు ఫోన్లు చేసి చెప్తే వచ్చిన పోలీసులు నేనే ప్రేరేపించానని కేసులు పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్లో. సో అందులో నా పైన దాడికి ప్రయత్నం చేశారు. విజువల్స్ ఉన్నాయి. ప్రకాష్ రెడ్డిని చంపితే ఇంకా ఏముండదనేసి. ఇదే పరిటాల శ్రీరామ్ వడ్డే రాజయ్య అనేసి భానుకోట వడ్డే అతన్ని పిలిపించి మా పార్టీ లెక్చర్ లేకుంటే ఇబ్బంది పెడతామని బెదిరించాడు వాళ్ళ బంధువుల ద్వారా
మేము రాము సార్, మా రెడ్డికి మేము నమ్మకంగా ఉన్నాము అని చెప్తే, మీ రెడ్డిని అనుకుంటే 10 రోజుల్లో చంపుతా నేను అనే మాట మాట. అంటే ఇంత అహంభావపూరితమైన, అంటే అతనే మొత్తము అన్నిటికీ కర్త కర్మ క్రియ అనుకుంటా ఉన్నాడు. 11వ తారీఖు అనేది వస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి పరిస్థితి అనేది. ఈ ప్రజలకు తెలుసు, గత 10 సంవత్సరాలుగా ప్రకాష్ రెడ్డి మాతో ఉన్నాడు. మాకు గిట్టుబాటు ధరలు లేనప్పుడు మా కోసం ఉద్యమించాడు. మా రైతుల ఆత్మహత్యలపైన ఉద్యమించాడు. హంద్రి నివా నుంచి పిల్లకాయల దగ్గర నీళ్ళు రావాలన్నప్పుడు కూడా ధర్నాలు చేశారు. అదేవిధంగా జల చైతన్య యాత్రలు చేశాం, ప్రతి గ్రామము తిరిగాం. అటువంటి జల చైతన్య యాత్రలు కూడా ఆ రోజు రాళ్ల దాడులతో అడ్డుకున్నారు. పోలీసులు ప్రేక్షపాత్ర వహించారు, అనుమతులు ఇవ్వలేదు. 5 సంవత్సరాలు ఆమె మంత్రి సొంత మండలము రామగిరి మండలంలోకి నాకు అనుమతి ఇవ్వలేదంటే వాళ్ళ భయము. రామగిరి మండలంలో నేను ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి 961 కుటుంబాలకు ఉచితంగా బోర్లు వేయడం కానీ, 10 గొర్రెలు పంపిణీ చేయడం కానీ, లేదా ఒక గేదె పంపిణీ చేయడం కానీ చేశాను. నేను ప్రజాసేవలో వాళ్ళకంటే 10 రెట్లు ముందున్నా. నేను ఆ మండలంలోకి వెళ్తే ప్రజలు నా వెంట వస్తారు. మేమేమీ చేయలేదు మా సొంత మండలానికి, రామగిరి బంగారు గనులు తెరిపిస్తామని చెప్పేసి మా అబద్ధాలు చెప్పాము, తెరిపించలేకపోయాము. పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తామని అబద్ధాలు చెప్పాము, తీసుకొని రాలేకపోయాము. అదే ప్రకాష్ రెడ్డి పైన ప్రజలకు నమ్మకం ఉంది. ఎటువంటి పదవి లేకపోయినా వేలాది మందికి ఉపయోగపడ్డాడు. ఈ నియోజకవర్గంలో దాదాపు 7,000 మందికి మేము ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశాం, దీపం ధరకే. దాదాపుగా ఒక 2,000 మందికి ఉచితంగా బోర్లు వేసాం. ఒక 600-700 మందికి గొర్రెల పంపిణీ కానీ, గేదెల పంపిణీ కానీ చేశాం. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేశాం. సో వీటి వల్ల ప్రజల్లో ఒక నమ్మకం ఉంది, వీడు ప్రజలకు సేవ చేయాలనేసి నిరంతరం తప్పిస్తూ ఉన్నాడు. వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత 100,000 కోట్లకు ఎగబాకినారు. పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చినాయి. సో ఈ విధంగా వీళ్ళు చేస్తున్న దోపిడీ అంతా ఇంత కాదు. ఒక హంద్రినివా ప్రాజెక్టులో దాదాపు 300 కోట్లు వీళ్ళు తమ అస్మదీయ కాంట్రాక్టర్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా కమిషన్లు తీసుకున్నారు. దాదాపు 500 కోట్లు ధరలు పెంచి చేసుకున్నారు మిగిలిన 20% పనులకే. అదేవిధంగా పేరూరు ప్రాజెక్టుకు సంబంధించి 1140 కోట్లతో అంచనాలు రూపొందిస్తే దానిపైన మీడియాలో మేము ప్రకటనలు చేసి ప్రెస్ మీట్లు పెట్టి దానిపైన అధికారులకు నివేదికలు ఇస్తే దాన్ని 565 కోట్ల కుదించారు. అంటే 600 కోట్ల స్కాము మనం దాన్ని అడ్డుకోగలిగాం. ఈ 565 కోట్ల టెండర్లో కూడా దానికి మొదటి నెలలోనే టెండర్ పిలిచి పని చేయించాల్సిన ఆమె ఎలక్షన్లకు 6 నెలల ముందు టెండర్లు పిలిచి 55 కోట్ల కమిషన్ కొట్టారు, 10% మార్జిన్ కమిషన్ కొట్టారు కాంట్రాక్టర్ నుంచి. ఇప్పుడు ఆ డబ్బులే జనానికి పంచుతూ ఉన్నారు. ఇంటికి 10,000, 20,000 రూపాయలు. మన ఈ మధ్య శ్రీరామ్ వెహికల్లోనే దాదాపుగా 2 కోట్ల డబ్బులు పట్టుబడ్డాయి, కానీ పోలీసు అధికారులు వదిలేశారు. దాని గురించి ఎక్కడ ప్రచారం లేదు. జిల్లాలో ఒక ఎలక్షన్ చేసిన ఆఫీసర్ని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఉంచకూడదు, నిబంధనలకు విరుద్ధంగా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఏ ఎస్పీ అయితే నన్ను రామగిరి మండలానికి అనుమతించలేదో గత 5 సంవత్సరాలుగా అదే ఎస్పీని కొనసాగిస్తున్నారు. ఏ డిఆర్డీఏకి మేము మంత్రిగా ఉందో, డ్వాక్రా మహిళలకు సంబంధించిన షెర్పు డిఆర్డీఏకి మంత్రిగా ఉందో అదే డిఆర్డీఏ పీడీని ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా పెట్టుకున్నారు. ఈరోజు కూడా డిఆర్డీఏకి సంబంధించి ఏపీఎంలు, సీసీలు, డ్వాక్రా మహిళల అకౌంట్ల వివరాలు తీసుకుంటా ఉన్నారు. అకౌంట్లో డబ్బులు వేస్తామంటా ఉన్నారు. లక్షల రూపాయల డబ్బులు ఆ సీసీల ప్రమేయంతో వేస్తామంటా ఉన్నారు. అంటే అధికారుల యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు వీళ్ళ చర్యలన్నీ కూడా గమనిస్తున్నారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ అనేసి నాటకాలు ఆడిండేది కూడా ప్రజలు గమనించినారు. గొందిరెడ్డిపల్లిలో మంత్రి తమ్ముడు మహిళలపైన రాళ్ల దాడి చేస్తున్న విషయాన్ని యావత్ ప్రపంచము సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది అందరూ గమనించారు, కానీ కేసులు పెట్టలేదు. నువ్వు చెప్పేది అబద్ధము, నువ్వు చెప్పిన అబద్ధం, రుణమాఫీ చేస్తానని చెప్పిన అబద్ధాన్ని ప్రజలు ప్రశ్నిస్తే, మహిళలు ప్రశ్నిస్తే మహిళలపైన దాడులు చేస్తారా? మీరు అధికారం ఉండబట్టే కదా మీరు మా పైన దాడులు చేస్తూ ఉండేది, మా పైన కేసులు పెడతా ఉండేది. ఈ అధికారం లేకుండా పోతే నువ్వేం చేస్తావు చూద్దామనే రకంగా ఈరోజు ప్రజలు పరిటాల కుటుంబంపై యుద్ధం చేస్తున్నారు. నేను వాళ్ళ ప్రతినిధిని మాత్రమే. నేను ప్రజల తరపున నేను ముందరుండి పోరాడుతూ ఉన్నాను. నన్ను నడిపిస్తూ ఉండేది జనం, నన్ను నడిపిస్తూ ఉండేది ఈ రాప్తాడు నియోజకవర్గంలో పీడిత తాడిత జనము. వీళ్ళు ఆ కుటుంబాన్ని రాజకీయంగా ఆ కుటుంబాన్ని అణచివేయాలా? ఆ కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలు, దోపిడీలు అంతా ఇంత కాదు. రామగిరి మండలంలోని మొత్తం గ్రానైట్ గనులన్నీ దోచుకున్నారు. ఈరోజు గాలిమరాల కుంభకోణము, 100 కోట్ల కుంభకోణాలు. ఈరోజు వీళ్ళు పెన్నా నదిలో ఇసుక మొత్తం తోడేశారు. పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తామన్న కుటుంబమే పెన్నా నదిలో ఇసుక మొత్తం తోడేయడంతో ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా భూగర్భ జలాలు పెరగలేని పరిస్థితి. ఇంతటి అన్యాయం చేస్తున్న ఈ కుటుంబాన్ని ఓడించాలా, పరిటాల శ్రీరామ్కు డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. మీరు ఊహించని మెజార్టీతో నేను గెలవబోతా ఉన్నాను. రైట్, ఇది మొత్తం మీద మీకు ధన్యవాదాలు సార్ 10 టీవీ తరపు నుంచి. ఇది మొత్తం మీద
రాప్తాడు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ జెండా ఎగురుతుంది. వైసీపీ ఖాతాలో రాప్తాడు నియోజకవర్గాన్ని లిఖిస్తామని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు పేర్కొంటున్నారు. మొత్తం మీద చూద్దాం ఏ విధంగా ఎన్నికలు జరగబోతున్నాయి, ఎంత మెజార్టీతో ప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారనేది చూడాల్సి ఉంది.